ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. మీకా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే మీకా ప్రవక్తలలో చిన్న ప్రవక్తల్లో ఒకడైనటువంటి మీకా ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు మీకాతోటి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క మీకా యెషయా ప్రవక్త సమకాలికుడైనటువంటి వాడుగా దక్షిణ రాజ్యమైన యూదాలోని గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు ఈ యొక్క మీకా. ఉత్తర రాజ్యానికి ఆమోసు ఏదైతే ప్రవచించాడో అదే యూదాకు కూడా తప్పదని మీకా నమ్మాడు. ఆమోసు ప్రవక్త ఆ యొక్క దక్షిణ ఉత్తర రాజ్యానికి ఏదైతే మరి ప్రవచించాడో దానిని మీకా నమ్మాడు. ఎందుకంటే దేవుడు అన్యాయాన్ని సహించేటువంటి వాడు కాదు. న్యాయంగా ప్రవర్తించేటువంటి వానికి దీవెనలు మెండుగా వస్తాయని, యథార్థంగా ప్రవర్తించిన వానికి ఆశీర్వాదాలు మెండుగా వస్తాయని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. భవిష్యత్ కాలంలో నిరీక్షణ విషయమై మరియు స్పష్టమైనటువంటి సందేశాలను ఈ యొక్క మీకా గ్రంథంలో మనము చూడగలం. ఇశ్రాయేలు మరియు యూదా పైన తీర్పును ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలము. సమాధానము మరియు పునరుద్ధరణ మరియు సమాధానము అన్నటువంటి అంశాలు ఈ యొక్క గ్రంథంలో ఇమిడి ఉంటున్నాయి. మరియు శిక్ష మరియు నిరీక్షణ, ఏ రీతిగా దేవునికి వ్యతిరేకంగా జీవించేటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజలకు శిక్ష ఏ విధంగా దేవుడు విధించాడు, తర్వాత ఆ శిక్షలో నుండి వారు ఏ రీతిగా నిరీక్షించారు అనేటువంటి సత్యాలు ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానం యథార్థముగా ప్రవర్తించేటువంటి వారికి మరి ఆయన యొక్క మాటలు క్షేమ సాధనములుగా ఉంటున్నాయి. యథార్థముగా ప్రవర్తించడానికి ఏ మేలు కొదువై ఉండదట. దేవుని యందు యథార్థముగా జీవించాలి, సంఘములో యథార్థముగా జీవించాలి, సమాజంలో యథార్థముగా జీవించాలి. మరి అలనాడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు యథార్థముగా జీవించలేదు. దేవుని పైన తిరుగుబాటు చేశారు, దేవుని పైన మరి సనుక్కున్నారు. అందుకే వారు బబులోను చెరకు పోయారు. మరి బబులోను చెరలో నుండి మరి దేవుడు వారి పట్ల కరుణ చూపి ఆ యొక్క బబులోను చెరల నుండి విడిపించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు యథార్థత కలిగి మనం జీవిస్తూ ఉంటున్నామా? దేవుని యందు యథార్థతగా కలిగి మనం ఉంటున్నామా? ఎందుకనగా దేవుడు నన్ను సృష్టించాడు, ఆయన్ను మరి స్తుతించాలని, ఆయన్ని ఘనపరచాలని, ఆయన్ని మహింపరచాలని. కానీ ఆయన్ని మహింపరచకుండా, ఆయన్ని స్తుతించకుండా మనము దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటున్నాడు. దేవుని పట్ల యథార్థత లేదు. దేవుడు అనేక మేలు చేస్తూ ఉంటున్నాడు.
అనేక అద్భుత కార్యాలు మన వ్యక్తిగత జీవితంలోనూ మన కుటుంబ జీవితంలోనూ ఆయన జరిగిస్తూ ఉంటున్నాడు. అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యాలను జరిగించేటువంటి దేవుడు, నిన్ను నన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను పోషిస్తున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను రక్షిస్తున్నటువంటి దేవుడు. దేవుడు చేసినటువంటి ఆ మేలును మరిచి ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఏ రీతిగా అయితే జీవించారో ఆ రీతిగా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి మన పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ఆయన ఆరాధించినప్పుడు ఆయన దీవెనలు సమృద్ధిగా మనం పొందుకుంటామని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.